ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. టిటిడి కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో డీజిల్ కష్టాలు ఇప్పుడప్పుడే తీరేట్లు కనిపించడం లేదు. శనివారం రాత్రి మొదలైనటువంటి డీజిల్ కొరత వరుసగా 3వ రోజు సోమవారం ఉదయం కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. చాలా బంకుల్లో కూడా డీజిల్ ఫిల్లింగ్ అనేది కూడా పూర్తిగా నిలిపివేశారు. సోమవారం ఉదయం నుంచి 1-2 బంకుల్లో మినహా చాలా బంకుల్లో తెనాలి పట్టణం అట్లాగే రూరల్ పరిధిలో ఉన్నటువంటి చాలా బంకుల్లో అయితే డీజిల్ ఫిల్లింగ్ అనేది కూడా పూర్తిగా నిలిపివేశారు. సుల్తానాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి జియో పెట్రోల్ బంకులో అయితే డీజిల్ ఫిల్లింగ్ జరుగుతూ ఉంది. నిన్న కొంతమేర డీజిల్ ఫిల్లింగ్ చేశారు. ఈరోజు సోమవారం ఉదయం నుంచి కూడా ఫిల్లింగ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో కూడా భారీ సంఖ్యలో వాహనాలు మొత్తంగా కూడా బారులు తిరిగాయి. అయితే ఉదయం నుంచి ఈ డీజిల్ కొరత ఏర్పడిన నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం మొత్తంగా కూడా అన్ని పెట్రోల్ బంకులను కూడా ఆకస్మికంగా సందర్శిస్తూ ఉన్నారు. సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి అట్లాగే తహసీల్దార్ గోపాలకృష్ణ, 3 టౌన్ ఎస్ఐ కరిముల్లా సిబ్బంది సివిల్ సప్లైస్ అధికారులతో కలిసి ఇక్కడ బంకుల్లో మొత్తంగా కూడా ఆకస్మిక తనిఖీలు చేసి ఏ బంకులో ఎంత మేర డీజిల్ స్టాక్ ఉంది, ఎంత మేర డీజిల్ వారు ఫిల్లింగ్ చేస్తూ ఉన్నారు అనేది కూడా తనిఖీలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్యానిక్ అవ్వద్దు, ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి. పరిమితికి మించి ఎక్కువ డీజిల్ అనేది కూడా తీసుకోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్నట్లుగా కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రానికి అట్లాగే రేపటికి సమస్య అనేది కూడా పూర్తిగా పరిష్కారం అవుతుందని చెప్తా ఉన్నారు. పెట్రోల్ బంకుల యజమానులు ఇప్పటికే ఆయా దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆయా కంపెనీలకు సంబంధించి ఇండెంట్లు పెట్టారు. కాబట్టి ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ డీజిల్ అనేది కూడా అందుబాటులో వస్తుంది, లోడ్ అందుబాటులోకి వస్తుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే 1-2 ఇప్పుడు నందివెలుగు పెట్రోల్ బంకుకు అట్లాగే పాత బస్టాండ్ వద్ద ఉన్నటువంటి ఎర్రలింగయ్య పెట్రోల్ బంకు కూడా డీజిల్ స్టాక్ అనేది కూడా అందుబాటులోకి వచ్చింది. ఇట్లాగే మిగతా బంకులకు కూడా ఈరోజు నైట్కి వచ్చేస్తుంది. కాబట్టి ఎవరు ఆందోళన చెందొద్దు. ప్రాధాన్యత క్రమంలో ఇటు రైతులు వ్యవసాయ పనులు జరుగుతున్న వల్ల కూడా రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి అట్లాగే ఎంఆర్ఓ గోపాలకృష్ణ గారు అయితే తెలియజేస్తా ఉన్నారు. ప్రతి బంకులో కూడా రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారని చెప్పినట్టు వారు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక డీజిల్ సమస్య శనివారం రాత్రి నుంచి మొదలైంది. ఈ సమస్య సోమవారం ఉదయం కూడా మధ్యాహ్నం వరకు కూడా అదే సమస్య ఉండటంతో వాహనదారులు చాలా ఇబ్బందులపై అయితే పడుతున్నారు. క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రవాణా వ్యవస్థ పూర్తిగా కూడా రవాణా వ్యవస్థపై ఆధారపడినటువంటి వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఆటోలు కానివ్వండి, ప్రైవేట్ ట్రావెల్స్ కానివ్వండి, ట్రాక్టర్లు అట్లాగే వ్యవసాయ పనులకు సంబంధించి రైతులు కూడా ఈ డీజిల్ కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యకు చెక్ పెట్టాలని చెప్పినైతే వారు ప్రజలైతే అధికార యంత్రాంగాన్ని కోరుతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు పెట్రోల్ బంక్స్లో డీజిల్ పెట్రోల్ కొరత ఉందనేసి జనాలందరూ ప్యానిక్ అవుతున్నారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఫ్యాక్ట్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంక్స్ పైన తనిఖీ చేస్తున్నాము. ఎక్కడైతే గ్రౌండ్లో జీరో ఉండిందో అక్కడ వాళ్ళకి డబ్బులు కట్టారా, ఎప్పుడు వస్తుంది వాళ్ళ స్టాక్స్ అనేది వెరిఫై చేసుకొని అవసరమైతే ఆఫీసర్స్తో కూడా మాట్లాడుతున్నాండి, సప్లై ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళు డబ్బులు కట్టి ఉంటే ఇమీడియట్గా ఇక్కడ మనకి మన స్టాక్ తెప్పించేస్తాము. ఎవరు కూడా ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంత అవసరమైతే అంతే తీసుకోండి. ఫ్యూచర్ కోసం నిలవబెట్టుకోవడాలు, డబ్బాలు పట్టుకోవడాలు లాంటివి చేయకండి. ఎందుకంటే అది కృత్రిమంగా కొరత ఏర్పాటు చేయడం అవుతుంది. అవసరం లేని ముందే పెట్టుకోవడం వల్ల. అలా అవసరం లేకుండా ముందు పెట్టినా కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది. ఇళ్లలో ఎక్కడైనా ఏదైనా అంటువాడి ఇన్సిడెంట్ జరిగితే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా ఎంత అవసరమైతే అంతే తీసుకుని వెళ్ళండి. ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సాఫీగా వాళ్ళ వెహికల్స్ వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది స్టాక్ వచ్చేందుకు. కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దయచేసి మనం ఈ విషయాల్ని మన పత్రికా అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా మీ అందరికీ కూడా చేరవేస్తారు. ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే సంబంధిత మండల రెవెన్యూ ఆఫీసర్ ఉన్నారు, వారి దగ్గరికి వచ్చి
వారి కనుక విషయం చెప్పినట్లయితే ఎక్కడ ఇష్యూ వచ్చిందో చూసుకొని వారు వెంటనే రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2-3 రోజులు ఇదంతా కూడా సర్దుకుంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇదేనండి అనవసరమైనటువంటి సోషల్ మీడియాలో ప్రాపగండా అవడం వల్ల దొరకదేమో అన్న ఉద్దేశంతో ముందుగానే ప్రజలు వచ్చి కొట్టించుకుని వెళ్ళడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందండి. అందుకే మేము చెప్తున్నాము, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో దొరకదేమో అని ముందుగానే క్యాన్లు నింపుకొని ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చేయకూడదు అలాగా. అందుకోసమనే ఇది ఏర్పడిందండి. అది జరగకుండా ఉండడం కోసమే మనం ఇక్కడ ఈరోజు అన్ని పెట్రోల్ బంక్స్ ఇన్స్పెక్ట్ చేసి సంబంధిత ఓనర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. వారికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే మన పంట పండినవి కోసి వారు సరైన టైంలో అమ్ముకోవాల్సిన అవసరం ఉండింది కాబట్టి ప్రయారిటీ వారికే ఇవ్వడం జరుగుతుంది. తహసీల్దార్స్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. తప్పనిసరి ఇక్కడ మా స్టాఫ్ కూడా ఉంటారు. ప్రతి పెట్రోల్ బంక్లో ఒక రెవెన్యూ, ఒక పోలీసు ఉన్నారు. వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగేట్లుగా ఉన్నట్లయితే సిబ్బంది ఇక్కడ ఉంటారు కాబట్టి రైతులు తప్పనిసరిగా వాళ్ళ సహాయం పొందవచ్చు. ఒకవేళ వాళ్ళ స్థాయిలో కనుక రిజల్వ్ కాకపోతే ఎంఆర్ఓ గారు ఉన్నారు, వారు ఇష్యూని సార్ట్అవుట్ చేస్తారండి. థ్యాంక్ యూ. ఈరోజు మరి తెనాలి ప్రాంతంలో అన్ని పెట్రోల్ బంకుల్ని తనిఖీ చేస్తున్నాం. ఎవరైనా స్టాక్ హోల్డ్ చేసి అధిక ధరలకు విక్రయించడం అట్లాంటివి ఏదైనా ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ఇన్స్పెక్షన్స్ కొనసాగిస్తున్నాం. నిన్న సాయంత్రం నుంచి పోలీస్ సిబ్బంది సహకారంతో అట్లాగే కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మనకి తెనాలి మొత్తం మండలంలో 20 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. 20 పెట్రోల్ బంక్స్లో కూడా పోలీస్ సిబ్బందిని, రెవెన్యూ సిబ్బందిని నియమించడం జరిగింది. యాక్చువల్గా ఇదంతా కూడా ప్యానిక్గా, అంటే ఒక్కసారిగా మనకి 10 లీటర్లు అవసరమైతే 100 లీటర్లు ఏదో ఆయిల్ దొరకదు అనే ఉద్దేశంతో ఆయిల్ విపరీతంగా కొట్టించుకునే పరిస్థితి ఉంది. అందరూ ట్యాంకులతో అట్లా ఇట్లా వచ్చి ఎక్కువ ప్యానిక్కే ఇదంతా. మేము ఇప్పుడు పరిశీలిస్తే మనకి 20 బంకుల్లో BPCL 7 ఉన్నాయి మనకి తెనాలి ప్రాంతంలో. 7టికి ఒకటి నందివెలుక్కి ఆల్రెడీ ట్యాంకర్ వచ్చేసింది. HPCL 4 ఇప్పుడే కంపెనీ నుంచి బయలుదేరాయి. ఈరోజు మార్నింగ్ 5 o'clock నుంచే మా జాయింట్ కలెక్టర్ గారి బృందం కంపెనీలో అక్కడ ఉన్నారు. 4 వెహికల్స్ లోడ్ అయినాయి. ఇప్పటికి ఇంకొక 1 అవర్లో రీచ్ అయిపోతాయి. అట్లాగే IOCL 7 బంకులు ఉన్నాయి మనకి తెనాలి ప్రాంతంలో. ఇప్పటికే 2 బంకులకు వచ్చేసింది ఆయిల్. అలాగే నయారా, రిలయన్స్ చెరొక బంకులు, అవి కాకినాడ నుంచి రావాలి. ఈ ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతాయి. మనకి రిక్వైర్మెంట్ కంటే ప్రతి నెల జరిగేదానికంటే కూడా అదనంగా డబల్ అయిపోయింది. అంతా ప్యానిక్గా వచ్చి ఆయిల్ కొట్టించుకోవడమే సమస్య. పెట్రోల్ అన్ని చోట్ల దొరుకుతుంది, డీజిల్ స్కేర్సిటీ ఉంది అనేది ఒక పాయింట్. అది కూడా మధ్యాహ్నంకి లేదా సాయంత్రంకి నార్మల్సీ రెస్టోర్ అయ్యే అవకాశం ఉంది. నేను మీడియా మిత్రుల ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి ఎవరు ఆందోళనకి గురి కావద్దు. ఎంత మటుకు అవసరమో, పైగా ఇది సమ్మర్ కూడా, మీరు ఎంత ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా అది ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశం ఉంది. మీకు ఎంత మటుకు అవసరమో అంత మటుకే కొట్టించుకోండి. కలెక్టర్ గారు అట్లాగే గౌరవనీయులైన సీఎం గారి ఉత్తర్వుల మేరకు ప్రాధాన్యత క్రమంలో ప్రస్తుతం ఏదైతే రిజర్వ్ స్టాక్ మా దగ్గర ఉందో ఆ స్టాకులు గవర్నమెంట్ వెహికల్స్కి, అట్లాగే అంబులెన్స్కి, రైతులకి, మరి ముఖ్యంగా ఎక్కడైతే రైతులు ఈ కోత, అక్కడ వరి కోత అట్లాంటివి ఏమైనా అవసరమైన చోట పంట కోతలకి వాటికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తాము. దయచేసి మీరందరూ ఎవరు ఆందోళన చెందవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విడుదెల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదెల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ AC, RTC బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని